కర్నూలు సమీపంలో కావేరీ ట్రావెల్స్కి చెందిన బస్సు ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. 9 మంది సజీవ దహనం అయ్యారు, ప్రాణాలు కోల్పోయారు. 15 మంది తీవ్రంగా గాయపడి హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్నారు. ఇక 10 మంది అయితే సేఫ్గా బయటపడ్డారు, అదృష్టం కొద్ది. అయితే ప్రతి 4 సంవత్సరాలకి 5 సంవత్సరాలకి ఒక ట్రావెల్స్ బస్సు తగలబడడం కామన్గా మారింది 2 తెలుగు రాష్ట్రాలు. దేశవ్యాప్తంగా చూసుకుంటే ప్రతి 6 నెలలకి ఒక ఘటన జరుగుతూనే ఉంది. 20 మంది 30 మంది ప్రయాణికులు కాలిపోతూనే ఉన్నారు. గత నెలలోనే రాజస్థాన్లో అజ్మీర్ పరిసర ప్రాంతాల్లో ఓలో బస్సు కాలిపోయి 42 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎప్పుడైతే ఏసీ బస్సులు ఓలో బస్సులు వచ్చాయో జనాలని ప్రాణాలని హరించి వేస్తాయి. వాటి వేగం గంటకి 120-130 కిలోమీటర్లు. మన రోడ్లు గంటకి 70-80 మ్యాక్సిమం. హైవేల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో 40 అని బోర్డులు కనిపిస్తూ ఉంటాయి, జాతీయ రహదారుల్లో కూడా. ఎందుకంటే జాతీయ రహదారులు పోతూ 6 లైన్లు ఒకసారిగా 4 లైన్లుగా మారిపోతాయి. మీరు గుంటూరు విజయవాడ జాతీయ రహదారి చూడొచ్చు. 6 లైన్స్ కారిడార్ ఒకసారిగా ఉండి 4 లైన్లలోకి మారిపోయినప్పుడు ఆ 6 లైన్లో ఉన్న వెహికల్స్ అన్ని కంజెస్టెడ్ అయ్యి ఒకదానికి ఒకటి కొట్టుకుంటా ఉంటాయి. అందువల్ల ముందే బోర్డు పెట్టి 30 అని రాసేస్తారు, 30 కిలోమీటర్లకు తగ్గించుకోండి వేగం అని. మరి అంత పెద్ద జాతీయ రహదారుల్లో రాత్రిపూట ఈ ఓలో బస్సులు అటు ఇటుగా డ్రైవింగ్ వచ్చి ఆ ఓలో బస్సుల మీద పెద్దగా ప్రాక్టీస్ లేని ఆర్టీసీ బస్సులు తిప్పిన వాళ్ళు, డ్రైవర్లు, లేదంటే ప్రైవేటు వ్యక్తులు, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ప్రత్యేకంగా ఓలో నుంచి ట్రైనింగ్ పొందిన వారు, వాళ్ళందరూ డ్రైవర్లు అయిపోతూ ఉన్నారు. మరలా 9 గంటల నుంచి 12 గంటల దాకా హైదరాబాద్లో మియాపూర్ నుంచి మొదలుపెట్టి నగరం దాటేసరికి 12 గంటలు. ఒక్క సీటు ఖాళీగా ఉన్నా కూడా ఇంకా అక్కడక్కడే తిప్పుతాడు. సీట్లన్నీ నిండితేనే వాడికి మళ్ళీ ఆ బెనిఫిట్స్ అన్నీ వచ్చేది, డ్రైవర్కి ఇంకొక అసిస్టెంట్కి. అందువల్ల ఒక్క సీటు ఖాళీగా ఉన్నా కూడా పోనీరు, ఇంకా అక్కడే ఒక గంట ఆలస్యమైనా పర్లేదు, ఎవడికోడు ఫోన్ చేస్తారు, రేపు పంపించు నలుగురిని. ఇంకా తర్వాత నగరం దాటినాక ఇక తొక్కుతారు, గంటకి 120-130. హైదరాబాద్ నుంచి బెంగళూరుకి 4 గంటల్లో. 12 గంటల తర్వాత అయితే హైవే క్లియర్గా ఉంటుంది, ఇంకెవడు ఉండడు, ఎట్టయినా నొక్కొచ్చు అనే ఉద్దేశం. కర్నూలు దగ్గర ఏం జరిగింది, ఆ శివశంకర్ అనేవాడు తాగి ఆ పెట్రోల్ బంకులో కూడా గిరాగిరా తిప్పుతున్నాడు బండి తాగి. వాడు ఫ్రెండ్ని ఇంకొకరిని ఎక్కించుకొని ఆ ఎరిపప్పనే వెళ్తూ బండి ఈ బస్సు కన్నా ముందే వాడు డివైడర్ని ఢీకొట్టి డొల్లుకుంటూ పోయి అవతల పడి చనిపోయినాడు. వాడు వెనకాతలో ఉన్నాడు, వాడు అదృష్టం బాగుంది, ప్రాణాలతో బయటపడి భయపడి వీడు యాక్సిడెంట్లో చనిపోయినాడు, కేసు నా మీదకి వచ్చిందని వాడిని పక్కకు గుంజేలోపు ఈ ఓలో బస్సు వచ్చింది. మరి ఓలో బస్సు డ్రైవరు నేరుగా 100 మీటర్ల దూరంలో ఏదో చిన్న పురుగులాగా కనపడింది వాడికి, ఆ నల్లబండి బ్లాక్. వాడు ఏదో అనుకున్నాడు, కొంత దూరం వెళ్ళేసరికి ఇంకా ఆ బండి కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. మరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ బండి క్లియర్గా కనపడి ఉంటుంది. బస్సు వేగం 120 ఉంటుంది, ఆ లైటింగ్ మాత్రం 60 మీటర్లు దాటుతుంది. 120 కిలోమీటర్ల స్పీడ్ ఉన్నప్పుడు నడిపే డ్రైవర్ వ్యూ 100 నుంచి 120 మీటర్ల దూరం వరకు క్లారిటీ ఉండాలి. ఎందుకంటే బండి కంట్రోల్ చేసుకోవాలి ఏదన్నా గబాలన రోడ్డు మీదకి వస్తే. 40-50 కిలోమీటర్ల స్పీడ్ అయితే బండి గబాలన టక్కుమని 40 మీటర్లు 30 మీటర్ల దూరంలో ఆగిపోయింది. 120 కిలోమీటర్ల స్పీడ్తో ఉన్నప్పుడు బండిని ఒకసారిగా కంట్రోల్ చేస్తే డొలకుండా పడే ప్రమాదం. అందువల్ల దానికి కావాల్సినంత స్పేస్ తీసుకోవాలి. ఆ బండి నాకు కనపడలేదంటాడు. వాడేం యాక్సిడెంట్ చేసి వాడు వచ్చినాడు, ఆ బండి మాత్రం హైవే మీద డొల్లిచ్చాడు, డివైడర్ని దిగుకొని హైవే పడింది. వాడు శవాన్ని పక్క తీసుకెళ్ళి పక్కన పెట్టే ఫ్రెండ్ బండిని దిద్దాం అనుకున్న సమయంలో ఓలో బస్సు వచ్చేసింది. ఓలో డ్రైవర్ నాకు కనపడలేదు, నల్ల బైక్ రోడ్డు మీద పడింది, అది దగ్గరకు వచ్చింది, నాకు కనపడలేదు, అసలు నాకు కనపడలేదు అంటాడు. ఇక దాన్ని దక్కిచ్చి ఈడ్చుకుంటూ పోయినాడు 300 మీటర్ల దూరం. తొక్కిచ్చిన తర్వాత కొంచెం సౌండ్ వచ్చింది, వెంటనే బండి ఆపుకోవాలి పక్కా తీసి. ఆ బండి కింద ఇరుక్కుపోయి 300 మీటర్ల దూరం ఈడ్చిపోయి మంటలని లేచిన తర్వాత బండి బస్సు ఆపి దూకి ఊరికాడాడు. డ్రైవర్లు ఇద్దరు కనుక బస్సు మంటల్లో ఉన్నప్పుడు అద్దాలన్నీ బగల కొడితే కొంతమంది అన్న బయటకు వచ్చేవాడు. ఎవరో హైవే మీద వెళ్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ చూసి కారు ఆపి ఆ అద్దాలు పగలగొట్టాడు కాబట్టి ఆ 10 మంది అన్న ప్రాణాలతో బయటపడ్డారు. మిగతా 15 మంది గాయాలు పాలయ్యారు. ఇక పైన నిద్రలో ఉన్న వాళ్ళు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. కుటుంబాలు మొత్తాన్ని బలి తీసుకున్నారు. అనేక లోపాలు గుర్తించామని రవాణా శాఖ అధికారులు స్టేట్మెంట్ ఇచ్చారు. సిగ్గు, శరం, సీము, నెత్తురు ఉండాలి.
ప్రమాదం జరిగినప్పుడు బస్సులో లోపాలను గుర్తించడం కాదు. ప్రతి నెల డబ్బులు తీసుకొని జనాల ప్రాణాలను బలి తీసుకుంటూ ఉన్నారు. మీ కుటుంబాలు తగిలిద్ది. మీ కుటుంబాలు సర్వనాశనం అయిపోతాయి. నెలకు 5 లక్షలు 10 లక్షలు లంచాలు తీసుకొని ప్రైవేట్ బస్సులను ఇలాగనే వదిలేసి జనాల ప్రాణాలు గుంపులు తీసేస్తాయి. కుటుంబాలు సర్వం కోల్పోతా ఉన్నాయి. ఒక్కొక్క బస్సులో చనిపోయిన ఒక్కొక్కళ్ళ స్టోరీ వింటా ఉంటే కన్నీరు ఆగదు. ఒక కుటుంబంలో 4 బలైపోయారు. ఒక కుటుంబంలో తల్లి కూతురుని తీసుకొని బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేపిస్తూ ఉంది. ఆ కుటుంబంలో తండ్రి గత ఏడాది చనిపోయినాడు, కూతురు ఈ ఏడాది చనిపోయింది ప్రమాదంలో. ఒక తల్లే మిగిలింది ఇంట్లో. ఇలాంటి హ్యూమన్ యాంగిల్ స్టోరీస్ వింటూ ఉంటే రవాణా శాఖ అధికారులు లంచాలు తీసుకొని బస్సులో వారి సీట్లకు పర్మిషన్ తెచ్చుకొని బెర్తలు వేస్తూ ఉంటే పైన సిగ్గు శరము సిమ్ము నెత్తురు లేకుండా ఈ బస్సోడు పర్మిషన్ ఏమో సీట్లు తీసుకున్నాడు, పైన ఏమో స్లీపర్ కోచ్ వేసినాడు, లోపల ఇష్టం వచ్చినట్టు చేసినాడు అని ఇప్పుడు చెబుతాడా? గత 4 సంవత్సరాల నుంచి ఆ బస్సు తిరుగుతూ ఉంటే ఇంతవరకు మీకు తెలియదా? ప్రతి బస్సుకి ఎంత వసూలు చేస్తున్నారు అనేది జగమెరిగిన సత్యం. 52 సీట్లు తెచ్చుకున్నాడు, 43 బెర్తలుగా మార్చాడు. వాడి సీట్ అయితే 700, 800, 1000 టికెట్ ఉంటుంది. బెర్తగా మారిస్తే దానికి 1500 వసూలు చేసుకోవచ్చు. అందువల్ల వాళ్ళు బెర్తలు మార్చేస్తాం. బస్సు పర్మిషన్ దేని తెచ్చుకున్నాడు, లోపల ఎలా మార్చాడు అనేది ఇన్ని సంవత్సరాలుగా తిరుగుతుంటే హైవే మీద ఒక్క రవాణా శాఖ అధికారి కూడా, బ్రేక్ ఇన్స్పెక్టర్ కానీ ఆర్డీఓ కానీ ఎవరు ఆపి చూడలేదా? చూశారు. కావేరీ ట్రావెల్స్ నెలకి 20 లక్షల లంచం. అలా ఏ ట్రావెల్స్ నుంచి ఎన్ని లక్షల లంచాలు మొత్తం వారికి హైదరాబాద్ నుంచి బెంగళూరు దాకా మొత్తం బ్రేక్ ఇన్స్పెక్టర్లకి ఆర్డీఓలకి కమిషనర్ దాకా ఎవడు లంచం వాడికి వెళ్తా ఉంది. జనం ప్రాణాలు పోయినా పర్లేదు. ఒకడెవడు అంటా ఉన్నాడు 142 కోట్ల జనాభా ఉన్నారు, 42 మంది పోయినా ఇబ్బంది లేదని. అంటే పోయిన వాళ్ళల్లో వాడి కుటుంబం కానీ వాడు కానీ లేడు కాబట్టి ఆ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి ప్రాణం విలువైంది. ఆ ప్రాణం ఎంత విలువైంది అనేది వాడి కుటుంబంలో వాడికి వాళ్ళకు తెలుస్తుంది. ఆ బాధ, ఆ నొప్పి, ఆ పెయిన్. ప్రమాదం జరిగినప్పుడు ప్రతిసారి అడావడి చేయటం, ఒక 15 రోజులు దీని గురించి పత్రికల్లో మీడియాలో పుంకానుగా రాయడం, తర్వాత గత్తొచ్చి దాని గురించి పట్టించుకునే దిక్కే ఉండదు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాలెంలో దివాకర్ ట్రావెల్స్కి చెందిన ఓలో బస్సు తగలబడిపోయి మొత్తం ఒక్కడు కూడా మిగలలేదు. ఆ ఘటన జరిగిన తర్వాత అయినా ఈ ఓలో బస్సులు ప్రమాదము, హైవేల మీద వాటి స్పీడు 80 కిలోమీటర్లకు పరిమితం చేయాలనే ఇంగిత జ్ఞానం కూడా లేదు. కామన్ సెన్స్. మన హైవేలు 80 కిలోమీటర్ల మించి దాని పరిధి లేనప్పుడు 120 కిలోమీటర్లతో బస్సులు వెళ్తూ ఉంటే 800 కిలోమీటర్లు వెళ్ళినప్పుడు ఎన్ని సీసీ కెమెరాలు, ఎన్ని టోల్ గేట్లు దాటుకొని వెళ్తూ ఉంది, ఎంత స్పీడ్తో వెళ్తుంది అనేది పరిశీలించలేరా? స్పీడ్ గన్స్ కూడా చాలా ప్రాంతాల్లో ఉంటాయి. అన్నీ తెలుసు, రవాణా శాఖ అధికారులకి ప్రతి విషయం తెలుసు. కానీ ప్రతి నెల వచ్చే గోతాలు లంచాలు, డబ్బులు, సూట్ కేసులు వస్తూ ఉంటే వాడు ఇంక ఏది చేసినా కూడా కళ్ళు మూసుకోవటానికి. పోతే పోనీ ఒక 20 మంది 30 మంది మహా అయితే నెల రోజులు అడావుడు చేస్తారు, తర్వాత క్లోజ్ అయిపోద్ది. ఈ ఘటన చివరిది కాదు, మొదటిది కాదు, ఇంకా జరుగుతాయి, రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఈ అధికారులు మారరు. ప్రతి అధికారి స్థాయిని బట్టి, బ్రేక్ ఇన్స్పెక్టర్ అయితే నెలకు 5 లక్షలు, ఆర్టీఓ అయితే నెలకు 20 లక్షలు, కమిషనర్ అయితే నెలకు 2 కోట్లు, ఈ విధంగా వసూలు చేసుకోవడం మొదలుపెట్టిన తర్వాత ప్రైవేటు ట్రావెల్స్ మీద ఉత్తుత్తి చలానాలు రాయడం తప్ప యాక్షన్ ఉండదు. డ్రామా, జనాల్ని మోసం చేస్తా ఉన్నారు. అధికారంలో ఎవరున్నా జరిగేది ఇదే. రవాణా శాఖ అధికారులదే పూర్తి తప్పు. వాడెవడో తాగి బెల్ట్ షాప్లో తాగొచ్చి బండి వేసుకొని వచ్చి ఈ బస్సు ప్రమాదానికి గురయ్యాడని ఓ బ్లూ మీడియా వాడు కనిపెట్టాడు. వాడు బెల్ట్ షాప్లో తాగాడా, పులివెందుల బార్ షాప్లో తాగాడా, వైఎస్ రాజశేఖర రెడ్డి బార్ అండ్ రెస్టారెంట్లో తాగాడా అనేది ఎవరు చూసింది? పెట్రోల్ బంకులో సీసీ కెమెరా ఉంది కాబట్టి వాడు అక్కడ దొరికాడు. ఆ పక్కనే ఉన్న లక్ష్మీపురం బెల్ట్ షాప్లో తాగాడంటే మరి అక్కడ ఏమైనా సీసీ కెమెరా విజువల్స్ క్రియేట్ చేస్తారా? ఈ విధంగా ఇష్టం వచ్చినట్టు రాసి ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం అయిపోయింది అని చెప్పారు.
మరి పాలెం దుర్ఘటనలో బస్సు తగలబడిపోయి ఒక్కడ కూడా మిగలకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి రాజీనామా చేసినాడా? ఇవన్నీ ప్రభుత్వం ఎవడున్నా రవాణా శాఖ అధికారులు వారికి రాజకీయ నాయకులన్నా అధికారంలో ఉన్న వాళ్ళన్నా భయం లేదు. ఇక్కడ కాదు ఇంకోసారికి ట్రాన్స్ఫర్ చేస్తారు. నన్ను బీకేదేం లేదు. ఏడున్నా కూడా ఆ వసూళ్ళు ఏదైతే ఉందో నెలకి లక్షలు వచ్చి పడతా ఉన్నాయో వాటిని వదులుకోలేరు. అందుకే 52 సీట్లు ఉన్న బస్సు 42 సీట్ల స్లీపర్ కోచ్గా మారిపోయింది. ఈ ఓలో బస్సుల్లో రైతు ఎక్కి పనుకుంటే హైదరాబాద్ అయితే తెల్లారి బెంగళూరులో దిగొచ్చని చాలామంది 400 ఎక్కువైన టికెట్ వాటికి ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. అందుకే సీట్లన్నీ తీసేసి స్లీపర్లోకి మారిపోతా ఉన్నాయి. ఇక ఆ బస్సుల్లో అత్యవసర ద్వారం ఏడందో ఎత్తుక్కోవడం కూడా అసలు సాధ్యం కాదు. అత్యవసర ద్వారం దగ్గర ఉన్నోడు సరైన వాళ్ళు లేకపోతే అది అసలు తీయటం కూడా రాదు. అలాంటి పరిస్థితుల్లో బస్సులు దొరుకుతూ ఉన్నాయి. ఈ ప్రమాదం చివరిదే కాదు సుమ. అధికారులు 60 కేసులు పెట్టారు, 30 బస్సులు సీజ్ చేశారు. అంతా డ్రామా 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 డ్రామా. ఈ వీడియోలో మన కంటెంట్తో మీరు ఏకీభవిస్తారా? మీరు ఏదైనా కొత్త అభిప్రాయాలు వెల్లడిస్తారా? కామెంట్ చేయండి.